పార్లమెంటు నడవడికకు ప్రజల ఆశలు ఆకాంక్షలకు విడదీయరాని బంధం ఉంది. మరి నేటి అత్యున్నత చట్టసభ ఆ మేరకే నడుచుకుంటోందా? అర్థవంతమైన చర్చలు, హుందాతనమైన ప్రవర్తన, అత్యుత్తమ సభ నడవడికతో వారి కలలను సాకారం చేసే దిశగానే అడుగులేస్తుందా? రోజు రోజుకి తరుగుతున్న సభ సమావేశ గంటలు, ధనం, కులం, నేర శక్తుల ప్రాబల్యం పెరగడం, ఏళ్లకేళ్ల పాటు కొలిక్కిరాని కీలక బిల్లులు ఆ నమ్మకాన్ని కాస్త దెబ్బతీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రజలు ఎన్నుకున్న అత్యున్నత స్థాయి ప్రతినిధులకు పార్లమెంటే వేదిక. అలాంటి పార్లమెంటు పార్టీల వ్యూహాల్లో బందీగా మారి వాస్తవంగా ప్రజల కోసం పనిచేస్తున్నది ఎంత? వజ్రోత్సవాల పార్లమెంటు పేరు చెప్పగానే సగటు భారతీయుడి మదిలో చటుక్కున మెరిసే సందేహం ఇది. నేటికి ప్రజాస్వామ్య వ్యవస్థను పదిలంగా కాపాడిన దాని ఏకైక విజయం మాటునే మసకబారుతున్న పార్లమెంటు ప్రతిష్టపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు లెక్కేలేదు. ముఖ్యంగా చీటికి మాటికి వాకౌట్లు, నినాదాలు, రాద్ధాంతాలు, సస్పెన్షన్లు, వివాదాలు, ఇలా ఎన్నో మచ్చలు. ప్రస్తుతం సభ నడిచే తీరుబట్టే పార్లమెంటు హుందాతనాన్ని అంచనా వేయొచ్చు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ప్రధాన బాధ్యత చట్టాల రూపకల్పన. దురదృష్టవశాత్తు రాను రాను దానికి కేటాయిస్తున్న సమయమే తగ్గిపోతోంది. సభకు నిర్దేశించిన గంటలు, అవి కొలువుదీరిన సమయంతో పోలిస్తే 2009లో లోక్సభ 72% గంటలే పనిచేసింది. సభకు సభ్యుల హాజరు శాతం గణనీయంగా తగ్గిపోయింది. కొన్ని సందర్భాల్లో నిర్దేశిత 1/10వ వంతు సభ్యుల కోరం కూడా లేకుండా సభ నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రశ్నోత్తరాల సమయానికైతే పూర్తిగా అర్థాన్నే మార్చేశారు నయా నేతలు. ఒకప్పుడు అర్థవంతమైన చర్చలు, ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగటానికి వేదిక అయిన క్వశ్చన్ అవర్ను పూర్తిగా గాడి తప్పేలా చేశారు. అంకెల గారడీకే ప్రాధాన్యమిస్తూ ప్రతిపక్షాలను కోరలు లేని పాములుగా మార్చి ఆడిస్తున్నారు. నిజాయితీ పరులంతా కూడా నిరాశపడిపోయారు. ఇక లాభం లేదు, మనం దీనిలో ఉండలేము, నిజాయితీగా రాజకీయంలో ఉండటం అసాధ్యం అని చెప్పిన వాళ్ళు బయటకు పోతే వాళ్ళ స్థానంలోకి వచ్చిన వాళ్ళు నాయకులు, కొడుకులు, కూతుళ్ళు, లేదా రాజకీయాన్ని వ్యాపారంగా చేసి పదవుల కోసం వచ్చిన వాళ్ళు. కాబట్టి వ్యాపారంగా చేయాలని వచ్చిన వాళ్ళు వ్యాపారంగానే చేస్తారు. ఇది ఎంత బేరసారాలే సాగుతాయి. వీళ్ళు చట్టసభల్లో కూర్చునేది మాకు కాంట్రాక్టులు, మాకు టెండర్లు, మాకు భూముల కేటాయింపులు, మాకు మైనింగ్ కేటాయింపులు, మాకు మంత్రి పదవులు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం, ఇలా తప్ప ఆరోగ్యకరమైన చర్చ, మంచి చట్టాలు, మంచి విధానాలు, ఈ ప్రజల అభివృద్ధి అన్న అవగాహన లేదు. వాస్తవానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విశేష ప్రాధాన్యం ఉంది. పాలనా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రశ్నోత్తరాల సమయంలో ఎంతగా ఉపయోగపడిందో తొలితరం అనుభవాలే నిదర్శనం కూడా. జవహర్లాల్ నెహ్రూ హయాంలో కేబినెట్ మంత్రి టి కృష్ణమాచారిని రాజీనామా చేయించిన ముంద్రా కుంభకోణం సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తిన ప్రశ్నతో వెలుగు చూసింది. అంత కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం ఇప్పుడు ప్రారంభంతోనే అరుపులు, కేకలతో సభ సమరాంగణాన్ని తలపిస్తోంది. వాయిదాలు, సస్పెన్షన్లకు దారితీస్తోంది. పార్లమెంట్ అన్న పదానికే అర్థం మార్చేస్తున్న మన నేతలు చట్టసభ గౌరవాన్ని తీహార్ జైలులో విశ్రాంతి తీసుకునేలా చేస్తున్నారు. రాజా, సురేష్ కల్మాడి, బయటకొచ్చిన కనిమొళి మొదలు జైలు పక్షులుగా మారిన పార్లమెంట్ సభ్యులు ఎందరో. ప్రస్తుత 15వ లోక్సభలో 175 మంది నేర చరితులే. మొదటి సభతో పోల్చుకుంటే విద్యార్హతల పరంగా చూస్తే ఎంతో మెరుగుపడిన సభ ప్రమాణాల విషయంలో మాత్రం దిద్దుకోలేని రీతిలో దిగజారింది. డబ్బున్నవాడిదే రాజ్యం అన్న మాటను నిజం చేసేలా 15 లోక్సభలో 300 మందికి పైగా కోటీశ్వరులే ఉన్నారు. నిజాయితీ పరులంతా కూడా నిరాశపడిపోయారు. ఇక లాభం లేదు, మనం దీనిలో ఉండలేము, నిజాయితీగా రాజకీయంలో ఉండటం అసాధ్యం అని చెప్పిన వాళ్ళు బయటకు పోతే వాళ్ళ స్థానంలోకి వచ్చిన వాళ్ళు నాయకులు, కొడుకులు, కూతుళ్ళు, లేదా రాజకీయాన్ని వ్యాపారంగా చేసి పదవుల కోసం వచ్చిన వాళ్ళు. కాబట్టి వ్యాపారంగా చేయాలని వచ్చిన వాళ్ళు వ్యాపారంగానే చేస్తారు. ఇది ఎంత బేరసారాలే సాగుతాయి. వీళ్ళు చట్టసభల్లో కూర్చునేది మాకు కాంట్రాక్టులు, మాకు టెండర్లు, మాకు భూముల కేటాయింపులు, మాకు మైనింగ్ కేటాయింపులు, మాకు మంత్రి పదవులు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం, ఇలా తప్ప ఆరోగ్యకరమైన చర్చ, మంచి చట్టాలు, మంచి విధానాలు, ఈ ప్రజల అభివృద్ధి అన్న అవగాహన లేదు. రాజ్యాంగం పనితీరు సమీక్షకు గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ కమిషన్ తన నివేదికలో కఠిన వ్యాఖ్యలే చేసింది. పార్లమెంటు చర్చల్లో నాణ్యత పతనం, పార్లమెంటు నైతికాధికారం దెబ్బతినడం, ప్రతిష్ట మసకబారటం వంటి అంశాలు బహిర్గతం చేసింది. దానికి తగ్గట్టుగానే ఓట్ల తంత్రంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం నేతలు వ్యవహరిస్తున్న తీరు విలువలలేమికి అద్దం పడుతోంది. విశ్వసనీయతను పాతాళానికి పడేస్తోంది. కులం, మతం, ప్రాంతం, వర్గం పేరుట సాగుతున్న నయా రాజకీయ విశ్వరూపాన్ని ఇటీవలే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కళ్లకు కట్టాయి.
ఏ కులపు వాడిని నిలబెడితే ఎన్ని ఓట్లు వస్తాయనే లెక్కలు వేసుకునే దౌర్భాగ్య స్థితి క్రమేణా పెరుగుతూ వస్తోంది. ప్రాంతానికో పెద్ద బయటకొస్తున్న సంకీర్ణ శకంతో ఆ పతనావస్థ మరింత వేగవంతమైంది. ఇప్పటికి కూడా ఈ పార్లమెంటుగా జవజవాలు ఉన్నాయి. కానీ దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి అన్నట్టయితే ఓట్ల కొనుగోలు ఉన్నంత కాలం ఇది సాధ్యం కాదు. ఓట్ల కొనుగోలు పోవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తాము, ఒక్క ఓటు తగ్గితే ఓడిపోతాం అనే పరిస్థితి ఉన్నంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఈవేళ వ్యవస్థలో మౌలిక మార్పుల గురించి ఆలోచించాలి. మనకి ఒక రాష్ట్రంలో ఓట్ల శాతం ఎంత వస్తే ఆ శాతం మేరకు సీట్లు వచ్చే విధానం పెట్టినట్టయితే, ఓట్ల కొనుగోలు లేకపోయినట్టయితే సీట్లు పోతాయన్న భయంతో ఈ డబ్బు సంచుల వాళ్ళకి, లేకపోతే నేరస్తులకి, ఈ కులం తప్ప ఇంకోటి లేని వాళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశం ఉండదు. ఈవేళ అది లేకపోతే సీట్లు పోతాయి, ఓడిపోతారు. వీటన్నింటి మధ్య చిరుదివ్వెలాంటి ఆశలతో విలువల పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న కొందరు పెద్దలు లేకపోలేదు. కాకపోతే ఢిల్లీ కోటరీలు దాటుకుని వారు వెలుగులోకొచ్చేదన్నడు, మార్పులు తెచ్చేదన్నడో అన్నది సమాధానం దొరకని ప్రశ్న. 60 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన సంఘటన ఎమర్జెన్సీ. క్షణక్షణం మారిపోతున్న పరిణామాల నేపథ్యంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న అసాధారణ నిర్ణయం పెద్దల సభ గౌరవాన్ని తగ్గించిందన్న వ్యాఖ్యానాలే అధికం. అసలింతకీ అలాంటి అసాధారణ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అధికారం అంతా ఒక్కరి చేతుల్లోకే వెళ్లడానికి అసలు కారణాలేమిటి? భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ కళంకం ఎలాంటి సమస్యలకు దారితీసింది? 60 ఏళ్ల స్వతంత్ర భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో మెరుపులు, మరెన్నో మరకలు. చరిత్ర మరువని మాయని మచ్చ 1975 నాటి అత్యవసర పరిస్థితి. 21 నెలలు సాగిన చీకటి పాలనలో జరగని అరాచకం లేదు, ఇబ్బంది పడని పౌరుడు లేడు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, అధికారకాంక్ష పరాకాష్ఠకు చేరిన దశలో జాతి ప్రయోజనాలను పణంగా పెట్టి నాటి ప్రధాని ఇందిరా తీసుకున్న దురదృష్టకర నిర్ణయమిది. ఎమర్జెన్సీ అన్నది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుకు అంతిమ ఫలితమిది. ఎమర్జెన్సీ నిర్ణయానికి 5-6 ఏళ్ల ముందు నుంచే కాంగ్రెస్ లోని 2 బలమైన గ్రూపుల మధ్య ప్రారంభమైన విభేదాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే స్థాయికి వెళ్లిపోయాయి. ఎన్నికల కోసం ఇందిరాగాంధీ నిధుల దుర్వినియోగం జరిగిందన్న అభియోగంపై లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ అవినీతి నిజమేనని నిర్ధారించింది. ఇందిర ఎన్నిక చెల్లదని, అలాగే 6 ఏళ్ల దాకా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా తీర్పునిచ్చారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్ని అనూహ్య మలుపులు తిప్పింది. తక్షణం ఇందిర రాజీనామా చేయాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో ఇందిరాగాంధీ స్వయం పరిరక్షణకు నడుం బిగించారు. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి దినం. అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం నాటి ప్రధాని ఇందిర అధికారాలన్నీ గుప్పెట్లోకి తీసుకున్నారు. ఈ అసాధారణ నిర్ణయానికి సభలో 336 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. ఒక వ్యక్తికి అపరిమిత అధికారాలు కట్టబెట్టిన ఈ నిర్ణయం భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఓ చీకటి అధ్యాయం. రాజ్యాంగ సవరణల ద్వారా అవధుల్లేని అధికారాలను తన వశం చేసుకుంది ఇందిర. ఆమె ప్రతిపాదించిన అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించేలా చక్రం తిప్పింది. బలమైన ప్రజాస్వామ్యంలో ఇలా ఏకపక్ష నిర్ణయాలకు, ఇష్టారీతిన రాజ్యాంగ సవరణలకు 1975, 1977 మధ్యకాలంలో మన చట్టసభ వేదికైంది. ఎమర్జెన్సీ సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలివి. ఆనంద్ మార్గ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నక్సలైట్లు, జామా-ఈ ఇస్లామీ ఈ హింద్ పై నిషేధం, వీటికి అనుబంధంగా ఉన్న 22 పార్టీలపైన నిషేధం కొనసాగింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు నుంచి ఇందిరకు రక్షణ కల్పించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ, ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత 50,000 మంది జైలు పాలు, 7 రకాల ప్రాథమిక హక్కుల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. లోక్సభ గడువు ఏడాది పాటు పెంపు, 1977 జనవరిలో ఎన్నికల నిర్ణయం ప్రకటించి ప్రజలపై అపార విశ్వాసముందని ప్రకటించి ప్రజా నిర్ణయం కోసం మార్చిలో ఎన్నికలు జరుగుతాయని ఇందిర ప్రకటించింది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. 1997 మార్చి 21న అత్యవసర పరిస్థితి తొలగింది. అంతే, విపక్షాలన్నీ ఏకమయ్యాయి. జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటం లేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ నాటి ఎన్నికల్లో పిలుపునిచ్చింది. ఎమర్జెన్సీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విపక్షాలు
లోక్ నాయక్ నేతృత్వంలో ఒక్కటై జనతా పార్టీగా ఆవిర్భవించాయి. నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా అభివర్ణిస్తూ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్లింది. 1977 మార్చి 20న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎమర్జెన్సీ అక్రమాలపై విచారణ చేయడానికి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు హాజరవ్వడానికి ఇందిరా నిరాకరించారు. పైగా అసాధారణ రాజ్యాంగ సవరణలు తన వ్యక్తిగత నిర్ణయాలు కావని, రాజ్యాంగబద్ధంగా మంత్రివర్గం సిఫారసుపై పార్లమెంటు ఆమోదం లభించని చర్య అని వాదించింది. ఈ వాదన చట్టసభని ఏ విధంగా వాడుకున్నారన్న దానికి మచ్చుతునక. గెలిపోటములు ఎలా ఉన్నా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఓ చీకటి అధ్యాయం.